సో మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, ద సీఈఓ ఆఫ్ అపోలో మెడికల్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, చెప్పండి. ఫస్ట్లీ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ ద కొలాబరేషన్. సో మీ గురించి మాట్లాడితే అపోలో మెడికల్స్ ఇస్ పర్ఫార్మింగ్ ఇమ్మెన్స్ రోల్, అంటే లైక్ మెడికల్ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ టు ప్లే టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. సో హౌ వాజ్ ద జర్నీ సో ఫార్? ఇట్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ అండి. చాలా బాగా మంచి రిజల్ట్స్ చూపెట్టాం మేము లాస్ట్ 10 years ఆఫ్ అవర్ ఆపరేషన్స్లో. ఇది అపోలో మెడ్స్కిల్స్ అన్నది భారత ప్రభుత్వ సంస్థ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సంయుక్త సంస్థ. ఈ సంస్థను 2012లో ఎస్టాబ్లిష్ చేశాము. 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపు 5,25,000 మంది యువతి యువకులకి మేము శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పించాము. సో ఇది ఆరోగ్య సంరక్షణ రంగంలో మేము ఈ ట్రైనింగ్స్ అన్నది ఇచ్చాము. ఇప్పటి వరకు చాలా విప్లవాత్మకమైన మార్పు తెచ్చాము ఈ ట్రైనింగ్ డెలివరీలో. ఇది ఎందుకంటున్నానంటే హెల్త్ కేర్లో మనము చూసుకుంటే మనకి డాక్టర్స్, నర్సెస్ అన్నది చాలా రెగ్యులేటెడ్ ఎడ్యుకేషన్. అది అంటే నేషనల్ మెడికల్ కమిషన్ ఉంది, తర్వాత ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఉంది. ఆ లేయర్కి కిందికి వస్తే మనం అలైడ్ హెల్త్ టెక్నీషియన్స్ కానీ సపోర్ట్ వర్కర్స్ అని ఒక క్యాడర్ ఆఫ్ హెల్త్ కేర్ రిసోర్సెస్ ఉంటారు. వాళ్ళకి ఒక రెగ్యులేటరీ లేదు. ఇప్పుడు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు సెక్టర్ స్కిల్ కౌన్సిల్స్ వచ్చే వరకు కూడా ఈ కోర్సెస్ని రెగ్యులేట్ చేసే మరి అక్రెడిట్ చేసే బాడీ ఇండియాలో లేకుండింది. అప్పుడు అపోలో మెడ్స్కిల్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వీ క్లోజ్లీ వర్క్ విత్ గవర్నమెంట్. మేము ఈ కోర్సెస్ ఏవేవైతే ఎలా రెగ్యులేట్ చేయాలో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చాము. అట్లాగే మేము కూడా ఆ ప్రోగ్రామ్స్ని స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. సో మా ఈ జర్నీలో మేము మ్యాక్సిమం ఇంపాక్ట్ చేసింది ఏంటంటే ఈ రూరల్ యువత, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడంలో మేము భారత ప్రభుత్వంతో సహకారంతో ఇప్పటివరకు వేరియస్ స్కీమ్స్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అని, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ఇలాంటి స్కీమ్స్లో మేము పార్టిసిపేట్ చేసి ఈ యువతకి ట్రైనింగ్ ఇచ్చాము. ఇది కాకుండా మాకు అప్స్కిల్లింగ్ అనే ఒక డివిజన్ ఉంది. ఇదేంటంటే మనకి ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ రంగంలో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఈ టెక్నీషియన్స్కి కానీ వాళ్ళు ప్రతి సంవత్సరము వాళ్ళకున్న స్కిల్స్ని, వాళ్ళ నైపుణ్యాలని మెరుగుపరుచుకోవాలంటే ఒకవేళ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, 2014లో వచ్చింది, అప్పుడు ఇచ్చిన ట్రీట్మెంట్ ఇప్పుడు 2024 ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు ఇచ్చే ట్రీట్మెంట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి, వేరుగా ఉంటాయి. ఎందుకు వేరుగా ఉంటాయంటే మందులలో, అంటే మెడిసిన్స్లో చేంజెస్ వచ్చాయి, ప్రోటోకాల్స్లో చేంజ్ వచ్చాయి, అలాగే టెక్నాలజీలో చేంజ్ వచ్చింది, న్యూ క్యాట్ ల్యాబ్స్ వచ్చాయి. సో ఇవన్నీ దీంట్లో కూడా మనం వాళ్ళకి తర్ఫీదు ఇవ్వాలి, శిక్షణ ఇచ్చి ఈ డెవలప్మెంట్స్ ఏం జరిగాయో తెలిస్తేనే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ వాళ్ళు అప్ టు డేట్ ఉండి దెన్ దే కెన్ ట్రీట్ పేషెంట్స్ బెటర్లీ. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే అపోలో మెడ్స్కిల్స్ భారతదేశంలో ఇలా నైపుణ్యాన్ని పెంపొందించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది. అండ్ దీనివల్ల క్లినికల్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అఫ్ కోర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేశాము, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్, ఎందుకంటే దాదాపు 65% మంది విద్యార్థులు ఎవరైతే మా దగ్గర చదివారో గ్రామీణ ప్రాంత బాలికలు. సో వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల, ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎకానమీ మీద కూడా చాలా మంచి ఇంపాక్ట్ పడింది. సో ఈరోజు మేము చేయాలనుకున్నది ఇంటర్నేషనల్ దాంట్లో ఈ కొలాబరేషన్ని, మా వాల్యూస్ని ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్దామని. అప్పుడు మాకు మన బ్లూ రిబ్బన్ సంస్థ, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ సంస్థతోని మాకు ఇప్పుడు పరిచయం ఏర్పడింది. సో మనము బ్లూ రిబ్బన్ సహకారంతో మన విద్యార్థులకి ప్రపంచ దేశాల్లో వాళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్కి ఎలా తోడ్పడాలో వీ విల్ టేక్ దేర్ ఎక్స్పర్టీస్ అలాగే వాళ్ళకున్న యూనివర్సిటీ కొలాబరేషన్స్ ఇక్కడే మన ఇండియాలో ప్రోగ్రామ్స్ లాంచ్ చేయాలంటే బ్లూ రిబ్బన్ అండ్ అపోలో మెడ్స్కిల్స్ ప్లాట్ఫామ్ని వాడి, మా ఎక్స్పర్టీస్ని వాడి వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ తీసుకురావాలని అనుకుంటున్నాం. సో వై బ్లూ రిబ్బన్? ఎందుకంటే చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కన్సల్టెంట్స్ ఉన్నాయి. సో వై బ్లూ రిబ్బన్? నేను యాక్చువల్గా నాకు మన సంతోష్ గారు మొన్నే పరిచయం అయ్యారు. అంటే పరిచయం అయినప్పటి నుంచి ఆయన విజన్ కానీ, ఈ సంస్థ యొక్క వాల్యూస్ కానీ, వాళ్ళ ఎథికల్ ప్రోగ్రెషన్ కానీ చూస్తే సంస్థ ఎంత పెద్దది అన్నది ముఖ్యం కాదు, దాని ఫౌండర్ యొక్క విజన్ ఎలా ఉంటుంది, తర్వాత దాని ప్రోగ్రెషన్ ఎలా చూస్తున్నారు అన్నది చాలా ముఖ్యం మనకి. సో ఇప్పుడు ఆ దాంట్లో బ్లూ రిబ్బన్ కరెక్ట్
అనిపించింది. ఈ భాగస్వామ్యం మనకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ప్లస్ దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సిషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ ఏరియాలో వాళ్ళు చాలా నైపుణ్యంతో ఉన్నారు. ఒకటి. 2, వాళ్ళకి ఆల్రెడీ 450 యూనివర్సిటీస్తోని కొలాబరేషన్ ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ డెప్త్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద గ్లోబల్ ఎరీనా. సో అందుకని మేము బ్లూ రిబ్బన్తో పార్ట్నర్షిప్ చేశాం. గుడ్ టు నో దట్. సో ఈ కొలాబరేషన్ వల్ల ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందంటారా, ఫారిన్ స్టూడెంట్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ అవుతుందంటారా? ఈ కొలాబరేషన్ యాక్చువల్గా ఇద్దరికీ బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ నేను వాళ్ళకి ఎలా బెనిఫిట్ అవుతుందో చెప్తాను, తర్వాత మన స్టూడెంట్స్ గురించి. ఇప్పుడు ఒక వ్యక్తి మెడిసిన్ చదువుతున్నాడు, లేకుంటే నర్సింగ్ చదువుతుంది యూఎస్లో. వాళ్ళకి ఇన్ఫెక్షస్ డిసీజెస్ మీద అవగాహన చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫెక్షన్స్, వాళ్ళ టోటల్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళ క్లినికల్ కేసెస్ చూసేది చాలా తక్కువ. ఇప్పుడు వాళ్ళు ఇండియాకి వస్తే వాళ్ళకు వచ్చే క్లినికల్ ఎక్స్పోజర్ కానీ నాలెడ్జ్ కానీ అది ట్రెమెండస్. ఎందుకంటే మన దగ్గర ఉన్న వీ హ్యావ్ ఎ వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద ఏరియా ఆఫ్ హెల్త్ కేర్. సిమిలర్లీ మన స్టూడెంట్స్కి ఎలా బెనిఫిట్ అవుతుందంటే, మన స్టూడెంట్స్కి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు. ఇంకోటి, మనము క్లినికల్ ఎక్సలెన్స్లో మనకి చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్, అది ఎంత సిస్టమేటిక్గా వర్క్ చేయించాలి దాన్ని, అది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్లో యూకేలో కానీ యూఎస్లో కానీ యూరోప్లో కానీ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ సిస్టమేటిక్ ప్రాసెసింగ్ వాటిలో. సో ఇది మన స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ 2-way విన్-విన్ సిచ్యువేషన్, మన స్టూడెంట్స్కి కానీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ. ఓకే. సో లాస్ట్లీ అంటే విచ్ మేజర్ కోర్సెస్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ అంటే ఈ పార్ట్నర్షిప్తో? వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూ ఏరియాస్, పర్టికులర్గా నర్సింగ్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సిషన్ ఆఫ్ నర్సెస్ ఒకటి, అంటే గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాము. అలాగే మన ఇండియన్ స్టూడెంట్స్కి ఈ హెల్త్ కేర్ కెరియర్ ప్రోగ్రెషన్, అంటే ఇక్కడ నర్సింగ్ చదివిన వాళ్ళకి, ఇక్కడ అలైడ్ హెల్త్ కోర్సెస్ చదివిన వాళ్ళు, ఇక్కడ మెడిసిన్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ వీ వాంట్ టు సెండ్ దెమ్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ వే. దాని మీద అవగాహన కూడా చాలా తక్కువ ఉంది. సో అవగాహన కల్పించి వాళ్ళని ఎథికల్గా స్ట్రక్చర్డ్ మేనర్లో ట్రాన్సిషన్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో వీ ఆల్సో హ్యావ్ సంతోష్ గారు, ద CEO అండ్ ఫౌండర్ ఆఫ్ బ్లూ రిబ్బన్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ కొలాబరేషన్. ఎంతోమంది కళ ఈ కొలాబరేషన్ ద్వారా నెరవేరుతుంది అని భావిస్తున్నాను. సో హౌ ఇస్ యువర్ ఫీలింగ్ ఆన్ దిస్? ఐ ఫీల్ లక్కీ అండ్ ఫీలింగ్ ప్రైడ్. చాలా అరుదుగా వచ్చే ఆపర్చునిటీ, బట్ ఆపర్చునిటీ అనేది మనకు మాత్రమే కాదు. ఐ ఫీల్ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, అండ్ ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ కంపెనీ ఆల్సో, అండ్ ఆల్సో ఆన్ ది అపోలో స్కిల్స్ ఆల్సో. మెయిన్ చూసే పార్ట్నర్షిప్ యాక్చువల్గా హౌ వీ కెన్ హెల్ప్ పీపుల్. వీఆర్ హెల్పింగ్ ఇట్, వీఆర్ నాట్ ఛార్జింగ్. ఇన్ని రోజులు ఏ రోజు మేము ప్రాసెసింగ్ మనీ అనేది ఛార్జ్ చేయలేం. యూఎస్, యూకే, కెనడా, ఇట్స్ 18,000 స్టూడెంట్స్. అండ్ మాకు యూఎస్లో, యూకేలో, కెనడా అండ్ జర్మనీ, దుబాయ్ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా చాలా చూసింది ఏంటంటే, స్టూడెంట్స్ వన్స్ దే ల్యాండ్, వాళ్ళకి కావాల్సిన ఎయిర్పోర్ట్ పికప్ అకామిడేషన్స్ అనే సర్వీసెస్ కామన్ అయిపోయాయి. దాని తర్వాత స్కాలర్షిప్స్, స్టైఫండ్, ఎలా గ్రేడ్స్ వస్తే మీకు మళ్ళీ ఇంటర్న్ వస్తుంది, స్టైఫండ్ ఇంటర్నల్గా ప్రొఫెసర్తో ఎలా మాట్లాడాలి, ఇన్ని విషయాలు యూఎస్కి వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి కూడా టైం పట్టినప్పుడు, ఇండియాలో ఉండి కూడా చాలామంది ఇక్కడ నేను చూసింది ఏంటంటే, గ్లోబల్ వర్క్ ఫోర్స్ సార్ అన్నట్టు, ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు, గ్లోబల్ వర్క్ ఫోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ. బికాజ్ పోస్ట్ కోవిడ్ తర్వాత చాలామంది నర్సెస్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆర్ నీడెడ్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా యూకే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ జాబ్స్ కేటగిరీ కింద ఇట్ వాస్ లైక్ హ్యూజ్, ఇట్ గాట్ ఫిల్డ్ అప్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్. నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు యూరోప్లో, డెన్మార్క్లో రీసెంట్గా వీ హ్యాడ్ ఎ వర్డ్ విత్ తెలంగాణ ఎంపవర్మెంట్ గ్లోబల్ ఓవర్సీస్ ఎంటిటీతో మాట్లాడినప్పుడు ఇదే విషయాలు తెలిసింది ఏంటంటే, జర్మనీ అండ్ స్పెయిన్, న్యూజిలాండ్, ఈ కంట్రీస్ అందరూ నర్సెస్, వర్కింగ్ ప్రొఫెషనల్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ నీడెడ్. బట్ డూ వీ హ్యావ్ దిస్? డూ వీ హ్యావ్ విత్ సర్టిఫైడ్, are we eligible
like we need training partners Correct. and med skills need training partners అనేది మేము తెలుసుకున్నాం and we already have in the market for years and years we have seen because మాకు గ్లోబల్ ఆఫీసెస్ ఉన్నాయి అక్కడ జరిగే ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఉన్న నర్సెస్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానివ్వండి మేము ఆల్రెడీ వేరే స్టూడెంట్స్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అండ్ ఎయిర్పోర్ట్ పికప్ అకామిడేషన్ అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఎంప్లాయర్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీరు ఎలా ఉండాలి త్రూ ఇట్ ఈస్ అ హాస్పిటల్ అక్కడ వచ్చిన తర్వాత ఫుడ్ అకామిడేషన్ కొన్ని దగ్గర చిన్న చిన్న విషయాలు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ రైట్ సో అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి మన ఫారిన్ ఆఫీసెస్ ఉన్నాయి సో ఐ థింక్ వీఆర్ వర్కింగ్ కొలాబరేటివ్లీ విత్ ది ఫారిన్ యూనివర్సిటీస్ ఆల్సో మేమేమనుకున్నామంటే ఫారిన్ యూనివర్సిటీ ఇక్కడ తీసుకొస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఇక్కడ వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో డే 1 నుంచి వాళ్ళు ఎలా చదువుకుంటారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా ఈ ఎడ్యుకేషన్ అకాడమిక్ సిలబస్ ఎంత సీరియస్నెస్ తీసుకోవాలి ఆ వర్చువల్ ల్యాబొరేటరీ యాక్సెస్ ఇక్కడ ఇస్తే అందరూ వెళ్ళాలని కంపల్సరీ లేదు కానీ అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసుకోవాలనిపిస్తుంది పొద్దున్న లేగానే మనం ఫోన్లో చూస్తుంటాం ఆ ప్రపంచంలో ఏమవుతుంది ఈ ప్రపంచంలో ఏమవుతుంది కానీ మనకు తెలియాలంటే మన ప్రొఫెషన్లో యూఎస్లో యూకేలో కెనడాలో అంటే అట్లీస్ట్ తెలిసేది ఎక్కడ ఆన్లైన్ పోర్టల్స్లో అక్కడెక్కడ బ్లాగ్స్లో అది ఎంతవరకు ట్రస్టెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ లైబ్రరీ యాక్సెస్ ఇచ్చి ఇక్కడ చదువుకున్న వాళ్ళ స్టూడెంట్స్ ఇప్పుడు అపోలో మెడ్ స్కిల్స్ ఎస్పెషల్లీ కేరళ కొచ్చి బ్రాంచ్ ఉంది చాలామంది ఎంక్వైరీస్ వచ్చాయి వీ వాంట్ గో అబ్రాడ్ లేకపోతే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ పరంగా అపోలో మాకు కావాలి ఇంకేమైనా ఎక్స్ట్రా యాడెడ్ స్కిల్స్ ఏమైనా ఉన్నాయా సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయా లేకపోతే ఇంకా ప్రొఫెషనల్ ట్రైనింగ్ స్కిల్స్ ఉన్నాయా ఒక నర్సింగ్ రిలేటెడ్ కోర్స్ కాదు బికాజ్ అపోలో ఇస్ బెస్ట్ ఇన్ గివింగ్ ఇట్ నో డౌట్ అబౌట్ ఇట్ దాని తర్వాత సాఫ్ట్ స్కిల్స్ కావాలి ఇప్పుడు ఓఈటీ ఎగ్జామ్ పాస్ కావాలంటే చాలా కష్టం ద పర్సంటేజ్ పీపుల్ సర్టిఫైడ్ ట్రైనర్స్ మేము యూఎస్ నుంచి యూకే నుంచి తీసుకురావడం కూడా జరుగుతుంది వర్టికల్స్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్ ఆర్ డిఫరెంట్ ఓకే బట్ వాట్ వీ డూ ప్రొఫెషనలీ వీ మేక్ షూర్ వీ డూ ఇట్ పర్ఫెక్ట్లీ అండ్ వీ ఆన్ బోర్డ్ ద సర్టిఫైడ్ ట్రైనర్స్ టు వి గివ్ ఫ్రమ్ డే 1 ఇప్పుడు నర్సెస్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ హాస్పిటల్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ దే మెయింటైన్ దట్ స్టాండర్డ్ why it is happening because when we see outside world what is that doing when we keep updated మనకు కూడా అప్పుడు గ్లోబల్ వర్క్ ఫోర్స్ అనేది మీట్ అవుతుంది లేకపోతే ఎప్పుడు మీట్ కాదు సో ప్రతి దానికి ఇంటర్లింక్ ఉంది సో బ్లూ రిబ్బన్ అండ్ అపోలో ఈ ట్రై పార్ట్నర్షిప్ విత్ ఫారిన్ యూనివర్సిటీస్ కలిపితే నేను అనుకున్న నా డ్రీమ్ ఏంటంటే చాలామంది మన సోర్సెస్ నుంచి కూడా ఒక 10,000 నర్సెస్ ఓఈటీ ఎగ్జామ్ పాస్ చేసి ఈవెన్ యూఎస్లో ఎన్క్లెక్స్ ఎగ్జామ్ పాస్ చేసి వీళ్ళందరినీ గ్లోబల్ వర్క్ ఫోర్స్ పంపడం కానీ అడ్మిషన్స్ పరంగా కానివ్వండి జాబ్ పరంగా కానివ్వండి అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్ టు డూ దిస్ యాక్చువల్లీ రైట్ యా సో గుడ్ టు నో దాట్ అంటే స్కిల్స్ ప్రకారం అపోలో మెడ్ స్కిల్స్ ఇస్ డూయింగ్ వండర్ఫుల్ సో మీరు ట్రైనింగ్ ఇచ్చి బయట దేశాలకి ఓవర్సీస్ విచ్ ఎవర్ డ్రీమ్ కంట్రీ ద స్టూడెంట్ వాంట్ టు అచీవ్ ద కెరీర్ యూ ఆర్ సపోర్టింగ్ దెమ్ కానీ ఇప్పుడున్న చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటంటే అక్కడికి వెళ్ళాక కరెక్ట్ జాబ్ గైడెన్స్ లేకపోవడము లేకపోతే అసలు జాబ్స్ ఏ కంట్రీస్లో ఉన్నాయో తెలియకపోవడము ఇలాంటి అవేర్నెస్ మీద వాట్ ఈస్ బ్లూ రిబ్బన్ ఇస్ డూయింగ్ అండ్ విచ్ కంట్రీస్ రియలీ నీడెడ్ అంటే ఇప్పుడు రియలీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఇక్కడికి వెళ్తే మాత్రం పక్కా సెటిల్ అవుతారు అనే కంట్రీస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు చాలా మందికి తెలియదు ఏంటంటే దుబాయ్ హెల్త్ అథారిటీ అండ్ యూకే గవర్నమెంట్ ఎన్హెచ్ఎస్ కానీ ప్రతి కంట్రీలో ఉన్న హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ అసోసియేటెడ్ విత్ అపోలో ఆల్రెడీ సో ఫర్ ఎగ్జాంపుల్ 3,000 nurses are already required for NHS, National Health Science, like this are already required. You know, they similarly with Dubai Health Authority they're giving it, Germany alage. So ikkada kavalsindi oka trust adi undi already. Apollo already have requirements. Correct. So Apollo placement cell through us always want to serve, giving right requirements given by the government itself. This is not third party hospitals or entities. Apollo is very good in that, in choosing right partners. So do we. So main choosing okate requirements already unnai. Meer asalu worry ganakaledu to all the Apollo institution students. మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే స్టూడెంట్స్ మీ అందరికీ కావాల్సింది ఓఈటీ, సాఫ్ట్ స్కిల్స్, గ్లోబల్ అకాడమిక్ సిలబస్, రీసోర్సెస్,
తర్వాత ఇమిగ్రేషన్ సర్వీసెస్ వల్ల మీరు ఎలా సెటిల్ అవుతారు, ఇలాంటి విషయాలు మీరు తెలుసుకుంటే మీ సీరియస్నెస్, ఎడ్యుకేషన్, మీ గ్రేడ్స్ బట్టి మీరు పాసింగ్ పర్సంటేజ్ పెంచడానికి క్వాలిటీ సర్టిఫైడ్ ట్రైనర్స్ తీసుకురావడం విత్ ఇన్ అపోలో కానీ అవుట్ సైడ్ కూడా ఎవ్రీబడి టు ఆల్ ది ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ మేము మర్జ్ చేయబోతున్నాం. టాప్ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ని అపోలో మెడ్స్కిల్స్కి అండర్ ట్రైపార్టీ అగ్రిమెంట్లో మర్జ్ చేసి అపోలో ప్రోడక్ట్స్ కానీ అపోలో రిలేటెడ్ ఎనీథింగ్ ది ఎగ్జామ్ పరంగా కానివ్వండి, వీ విల్ డెఫినెట్లీ గివ్ గుడ్ ట్రైనింగ్ టు ఆల్ ఆఫ్ యూ విత్ ఇన్ అండ్ వితౌట్ ఇన్ఫర్మేషన్తోని, బయట ఉన్న సోర్సెస్ ఇన్ఫర్మేషన్తోని మీరు ఎవరికో డబ్బులు కట్టి అండ్ ఎవరికో ఎక్కడో చాలా దగ్గర చూసాను నేను, దే చార్జ్ ద మనీ అండ్ దే డోంట్ నో అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ ఉందా లేదా తెలీదు. అలాంటి ఏ విషయాలు అపోలోతో ఉండవు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ ఈస్ దేర్, జాబ్స్ ఆర్ దేర్, వీఆర్ గివింగ్ యూ ద ట్రైనింగ్, టేక్ ద బెస్ట్ training and definitely flourish in your life. And we feel, yes, through Blue Ribbon, it is always a safe journey. And obviously, and we receive you again at Blue Ribbon Global Technology. We have our company in US. My brother and my actual founder is Mr. Vinay Kumar Pabba, who is the great thoughts, Tana ideas tone we have forwarded, and we have our own companies running very good. Blue Ribbon Global Technology is one company, Blue Ribbon Immigration, Blue Ribbon Academy is one company which we are promoting our brands to reach out and టెక్ ఇండస్ట్రీ ప్లాట్ఫామ్స్ని మేము కనెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చాలామందికి ఇంకొక క్వశ్చన్స్ ఉంటాయి. ఐమ్ సారీ ఐమ్ టేకింగ్ ఎ టైం, బట్ ఇక్కడ ఏంటంటే మీరు చదవడానికి వెళ్ళారు, లేక జాబ్ చేయడానికి వెళ్ళారు, ఈ ప్రొఫెషన్ కన్నా ఇంకా బెటర్ ప్రొఫెషన్ కూడా ఎలా సాధ్యమవుతుంది, అది ఏ విషయంలో ఎక్కడ ఎవరితోని కనుక్కోవాలి. అందుకే టెక్ ఇండస్ట్రీ అలుమ్నీ ఫారమ్స్ మేము కనెక్ట్ చేస్తున్నాం మన ఇండియన్స్కి. అందుకే తెలుగు అసోసియేషన్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బ్లూ రిబన్. ఏంటంటే టెక్ ఇండస్ట్రీ టాప్ ఫార్చ్యూన్ 500 కంపెనీ హెడ్స్తోని ఒక ఫ్రీ వర్క్షాప్ పెడుతుంటాం యూఎస్లో, యూకేలో. మనం రీసెంట్గా చికాగోలో పెట్టాం. అందులో చాలామందికి అవేర్నెస్ ప్రోగ్రామ్ అయింది. ఓహో, ఈ ప్రోగ్రామ్, ఈ డిమాండ్, జావాకి $70,000 వస్తే జావా కోర్స్కి, ఏఐకి $130,000 to $3 lakh వస్తుంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. సో యూ అండర్స్టాండ్, నర్సింగ్లో కూడా డెఫినెట్లీ దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో కూడా మీరు అన్నారు ఏ కంట్రీస్లో, every country is needed, every country. And primary which is needed is UK, which is people also can settle easily, and Europe followed by, and US we're bringing very large scale with Apollo MedSkills and other entities also in US. So hope everything goes fruitful. We want to keep our words, we want to do the best out of it and learn. We also learn every day. మనం కూడా చాలా నేర్చుకోవాలి మనకున్న విషయాలతోని. So this is the opportunity, we take it, and thank you. Thank you, NTV. So much. All the very best. Thank you.